బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కృత్రిమ ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆమెను ఏడవాలని కేటీఆర్, హరీష్ రావు రెచ్చగొడుతున్నారని, రాజకీయ వేదికలపైన ఏడవటం మంచి పద్ధతి కాదని చెప్పారు. మాగంటి సునీతపైన తమకు సానుభూతి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్, హరీష్ తమ రాజకీయాల కోసం సునీతను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని డ్రామాలు చేసినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ మంచి మెజార్టీతో గెలవబోతుందని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా 100% ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని అసహనంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉనికి లేదు ఇక్కడ. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ కు చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదారుతుంటే ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది.